ప్రస్తుతం దేశంలో ప్రతి మనిషికి ఆధార్ చాలా ముఖ్యమని అయితే ఆధార్లో ఏమైనా సవరణలు సమస్యలుంటే పరిష్కరించుకునేందుకు నల్గొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్లో నూతనంగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రతి మనిషికి ఆధార్ చాలా ముఖ్యమని అయితే ఆధార్లో ఏమైనా సవరణలు సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు నల్గొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్లో కేంద్ర UIDAI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషమని, తెలంగాణలో ఇది 5వ కేంద్రమని, ఈ కేంద్రం వల్ల జిల్లా ప్రజలతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఆధార్కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవచ్చని, ఈ కేంద్రం ఆదివారం కూడా తెరిచి ఉంటుందని తెలిపారు. జిల్లాలో 100 సంవత్సరాలు పైబడిన వారు 200 మంది ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ద్వారా తెలిసిందని, సాంకేతిక సమస్య వల్ల వారి పుట్టిన తేదీ తప్పుగా వచ్చిందని, అయితే సంబంధిత తహసీల్దార్ల ద్వారా వారిని నల్గొండ ఆధార్ సేవా కేంద్రానికి పిలిపించి వారి పుట్టిన తేదీ, వయస్సు సరిచేయాలని కలెక్టర్కు సూచించారు. పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్ వెళ్లే పని లేకుండా ఆధార్లోని సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది చక్కటి అవకాశమని, అందువల్ల నల్గొండ జిల్లా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ UIDAI ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్లో ఏమైనా తప్పులుంటే హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా నల్గొండ పట్టణంలోని ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రానికి వచ్చి నిర్దేశించిన రుసుము చెల్లించి సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 5 సంవత్సరాల వయసు వరకు ఈ ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ కార్డుకు నమోదు చేసుకోవచ్చని, నిర్ణీత పని దినాలు, నిర్ణీత పని వేళల్లో ఈ కేంద్రం పనిచేస్తుందని, అందువల్ల జిల్లాలోని ప్రజలు ఆధార్ సేవా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, RDO వై అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, EDM దుర్గారావు, UIDAI ఆధార్ సేవా కేంద్రం ఏజెన్సీ ప్రతినిధి భారతి తదితరులున్నారు.